మళ్ళీ ఒక పెద్ద పిడుగుపడ్డది. మొన్న 4 రోజులు హడావిడి చేశారు కదా, 100K అని. ఈలోపు మరి ఇక ఈ మీడియా హడావిడి తర్వాత ఇక జనాలు రావడం పోవడం, ఏదో ఎయిర్పోర్ట్లలో టెన్షన్, అంతా మరి ఏం జరిగిందో ఏమో తెలియదు. కానీ సడన్గా మళ్ళీ ఒక పెద్ద ఫ్లాష్ న్యూస్తో వచ్చింది అమెరికా. ఈసారి ఏంటంటే అఫీషియల్గా H1B లాటరీ స్క్రాప్ చేసి వేజ్ లెవెల్ బేస్డ్, అదే డిస్కషన్ ఇంతకుముందు వచ్చింది కదా, అది ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళు అఫీషియల్గా ఓకే చేశారనమాట. సో దీన్ని ఇప్పుడు రేపు 24th సెప్టెంబరు ఫెడరల్ రిజిస్టర్లో పెడతారంట. పెట్టిన తర్వాత అక్కడి నుంచి యాజ్ యూజువల్ ప్రాసెస్, మొన్న స్టూడెంట్స్ పెట్టినట్టే ఇవాళ ఇది కూడా రేపు పెడతారు. 30 to 60 days అని ఇవ్వచ్చు, లేదు 30 days ఇవ్వచ్చు. అది రేపు ఫెడరల్ రిజిస్టర్లో పెట్టిన తర్వాత తెలుస్తుంది. దాన్ని బట్టి ఆ అవుట్కమ్ అంతా వచ్చిన తర్వాత ఇంకా పైలట్ ప్రోగ్రామ్ కింద మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ ఇయర్ ఇంట్రడ్యూస్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఎంత శాలరీ ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఈ పర్టికులర్ దానికి ఇప్పుడు హైయెస్ట్ ఎంత లోయెస్ట్ ఎంత అనేది కూడా తెలీదు. 4 వేజ్ లెవెల్స్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టే, లెవెల్ 4, 3, 2, 1. లెవెల్ 4 వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, లెవెల్ 3, 2, 1 వాళ్ళకి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ మోర్ ఆర్ లెస్ 85,000 అప్లికేషన్ క్యాప్ అనేది యాజ్ యూజువల్గా అలానే ఉంటుంది. 20,000 ప్లస్ 65,000 స్టూడెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ క్యాప్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వీళ్ళని 4 లెవెల్స్ కింద డిసైడ్ చేస్తారు. ఆ 4 లెవెల్స్లో ఏంటంటే లెవెల్ 1 వచ్చేసి 17th percentile ఆఫ్ వేజెస్ అనమాట. ఏ వేజెస్ అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ ప్రకారము